పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం సమయంలో గుండెపోటు కారణంగా కుప్పకూలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐయుఎంఎల్ ఎంపీ ఈ అహ్మద్ కన్నుమూశారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆయన గుండె కొట్టుకోవడం లేదని, వెంటనే వైద్యులు ఆయన ఛాతీపై గట్టిగా నొక్కి గుండెను తిరిగి పనిచేసేలా చేశారు. రాత్రి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు ఆసుపత్రికి వెళ్లి అహ్మద్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన కొన్ని గంటలకే ఆయన చనిపోయారు. కేరళకు చెందిన సీనియర్ నాయకుడైన అహ్మద్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 78 ఏళ్ల అహ్మద్ కేరళలోని మలప్పురం నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో విదేశాంగ, రైల్వే శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు.